దిబ్బ చూడు. టౌన్లో పేడ కొనుక్కొని సంక్రాంతి పండుగలకు అలుక్కుంటారు పండగలకి. మా ఊర్లో ఫ్రీగా దొరుకుతుంది. వన్ టూ త్రీ ఇవన్నీ ఉతకాలి. ఇప్పుడు మీతో మాట్లాడలేను, ఎందుకంటే నేను ఫేస్కి ఒక పిండి రాసుకున్నాను అనమాట. ఏదైనా మాట్లాడాను అనుకో ఇంకంతే, ఎస్తేరు ముసలిది అయిపోతుంది. మళ్ళా ఎలా ఉంది, నవ్వొస్తుంది చూసుకుంటుంటే, కానీ నవ్వలేని పరిస్థితి. నాలాగా ఎవరైనా ఫేస్కి అప్లై చేసుకున్నాక అదొక టెన్షన్ అయిపోతుంది లేడీస్కి, ఎవరికైనా. ఎందుకంటే బయట నుంచి ఎవరన్నా ఇంట్లోకి వస్తారేమో అని. నిజంగా బయట నుంచి ఎవరైనా ఇంట్లోకి వస్తారో మనల్ని ఇలా చూస్తే బాగుంటుందని ఒకటే టెన్షన్. ఎవరు రాకూడదు అనుకుంటాం. ఒకటే మనింగా కట్టనేసేస్తారు అని చెప్పి. ఇప్పుడైతే ఎవరు రారు, కానీ ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాక వచ్చి మాట్లాడతాం. నేనైతే ఇప్పుడు స్నానం చేసుకుంటా. స్నానం చేసుకొని శారీ కట్టుకోవాలనుకుంటున్నా. శారీ కట్టుకుంటే ఇప్పుడు నా లైవ్ వచ్చేసి 2:30కి ఉంటుంది. ఈరోజు లైవ్ 2:30కి ఉంటుంది. అందరు లైవ్కి వచ్చేసేయండి. డైలీ 2:30కి పెట్టాలనుకుంటున్నా. స్నానం చేసి వచ్చినాక మళ్ళీ మాట్లాడతా. ఓకే, ఎలా ఉన్నా? దయ్యం మాదిరి ఉన్నాను కదా? నిజం చెప్పండి, దయ్యం మాదిరి ఉన్నాను కదా? తెల్లగా ఉన్నావు కదా వేస్తారు, మళ్ళీ ఇవి రాసుకోవాలని అనుకున్నారు. కానీ ఏం చేద్దాం, లేడీస్కి ఎంత తెల్లగా ఉన్నా కూడా తనివి తీరదనమాట. అది విషయం. 1 2 3 ఇవన్నీ ఉతకాలి. హాయ్. ఓకే, నేను బట్టలు ఉతకొచ్చా. చాలా ఉన్నాయి బట్టలు. చిక్. అందరూ ఎవరి డ్యూటీలకు వాళ్ళు పోయినారు. నేనే ఇంకా ఇంట్లో ఆ టీవీ కట్టా నేను కట్టా, లేదంటే ఫోన్ కట్టా నేను కట్టా అని చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ యూట్యూబ్ చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే ఇంకా బట్టలు ఉతకాలా. అందరూ ఎవరి పనులలో వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి 9 అవుతుంది. 9 వరకు నేనే ఒక్కదాన్ని. మీరందరూ ఉన్నారు కదా యూట్యూబ్లో.
ఆటోకి వచ్చిన. ఎందుకు నువ్వు ఏడ్చేది మాడికి? సరే నువ్వు ఏడ్చి నేను పోతా ఇంటికి. ఇంకా ఏడ్చినావంటే నేను ఇంటికి పోతా. ఎక్కడికైనా నీ కొడుకు ఇప్పుడే అడిగిపోయినాడు. ఎక్కడికి? ఏమమ్మా అగ్గి మీద పోయినాడు. లే మళ్ళా మాదర్లు తెచ్చేయకూడదు. తెచ్చేసిందంటే మింగిన చిన్నదానికి ఏడ్చంటావు చూడవా నువ్వు. ఊరికే మనుషులకు తిక్క పట్టించావు. ఏడ్చొచ్చునా మాడికి. మాతలు వేసుకోవాలా మజ్జిగ అన్నం తిని పనుకాలంగా. కూర్చోబెట్టి మాత్ర వేసి పండబెట్టి మళ్ళా పొద్దున పెరుగు తెచ్చి మాత్రలు తెచ్చి పోయినా. ఏం తిన్నావు బేదులట నీకే? ఏం తినలేమ్మా. మళ్ళా మింగిన ఒక మాత్ర నేను పోయినాక మింగి పెరుగు తాగిన తాగిన కక్కుని అంతా. నిన్నేం తిన్నావు? ఏం తినలే తల్లి. పప్పు అన్నం తిన్నావా? ఎప్పుడు బేదులే ఎప్పుడు. ఏయ్ దొంగన కొడక దొంగన కొడక దొంగన కొడక దొంగన కొడక. ఇప్పుడే మా ఇంటి దగ్గరికి వచ్చాను. మొన్న కుక్కలు చూపించినాం కదా మా ఇంటి దగ్గర. మా ఆయన తీసుకొచ్చిన 2 కుక్కలు అని చెప్పిలే, అవి ఈడ ఉన్నాయి. పిల్లలు. ఏమి కక్కుతున్నావు? ఏం తిన్నావు కక్కుతున్నావు? ఏం తిన్నావు? ఉండు పెరుగు తెచ్చండు. పల్లబలేక మా అమ్మ పెరుగు తీసుకోవడానికి పోతున్నా. అంగడికి పోతున్నా. అంగట్లో ఫోన్పే ఉంటుందో ఉండదో. అంగట్లో ఫోన్పే ఉంటుందో ఉండదో అడుగుదాం. పోయేదేముంది, 4 మాటలే కదా. దిబ్బ చూడు, టౌన్లో పేడ కొనుక్కొని సంక్రాంతి పండుగలకు అలుక్కుంటారు పండగలకి. మా ఊర్లో ఫ్రీగా దొరుకుతుంది. అంగడి దగ్గర ఫోన్పే ఉంటుందో ఉండదో. ఈ మనిషి మా ఇంటికి వెళ్ళి మనిషి మా ఇంటి పక్కల అటు సైడ్ ఉంటాడు. మాటలు కోల్పోయాడు. ఏం అటు ఇచ్చాను? బాగున్నాయి కదా పూలు, నైస్. నేను చిన్నప్పుడు బాయ్.